హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుట్టి కిచెన్స్. నైట్ టైము మా అత్త వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి ఆలు కర్రీ చేస్తుందన్నమాట. ఆలు అంటే పంచప్రాణాలు వాళ్ళ అమ్మాయికి, అందుకని ఇప్పుడు తన కోసమని సపరేట్గా కారం ఏమీ ఎక్కువ లేకుండా అసలు వేయకుండా కర్రీ చేస్తుంది. మీకు చూపిద్దామని చెప్పి ఇప్పుడు మేము రికార్డ్ చేస్తున్నాము. స్టే ట్యూన్, చూస్తూ ఉండండి ఎలా ప్రిపేర్ చేస్తాము. కొంచెం అంత జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో పక్కన ఇంకో పొయ్యి మీద టమాటా చారు పెట్టింది. లైట్గా దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ ఫ్రై కూడా చేయకూడదు, అదంతా మెత్తగా అయిపోతుంది. కొంచెం క్రిస్పీగా ఫ్రై చేస్తున్నాము. లైట్గా పసుపు చిటికెడు సరిపోతుంది. మీకు కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పసుపు వేసుకుంటే మంచిది. ప్రతి దాంట్లో కూడా మీరు వేసుకొని చేసుకుంటే దాంట్లో యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది మీకు అది. పొయ్యి అనేది ఎక్కువ హై కాదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అది అడుగంటకుండా కింద దాని అలా మనం తిప్పుకుంటూ ఉండాలి. అడుగంటుకుంటే కూడా అది మనకి క్రిస్పీగా రాదు, అంతా అది ముక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. క్రిస్పీగా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు కదా, ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట ఇది మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఆలూని, అది కొంచెం ఇలా బ్రౌనిష్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే మొత్తం అంతా మూకుడికి అంటుకుపోతుంది, బ్రేక్ అయిపోతుంది ఆలుగడ్డ ముక్క కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని ఫ్లేమ్ తగ్గించాము. మీరు ఒకవేళ స్టీల్ గరిటె యూజ్ చేశారనుకోండి, మీకు ఇది ఏదైతే పీస్ ఉంది కదా ఇది బ్రేక్ అయిపోతుంది అన్నమాట. అందుకని మెల్లగా దీన్ని ఇలా మనము కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా వస్తాయి. పక్కన టమాటా చారు పెట్టింది. ఓన్లీ కర్రీ ఒకటే కాకుండా కొంచెం లైట్గా చారన్నం కలిపి కొంచెము ఆలు కర్రీ వేసుకుని తినడానికి అన్నమాట. మరి ఒకటే తింటే బలం రాదు కాబట్టి పిల్లలకి కొంచెం డైజెషన్ అది కూడా అవుతుందన్నమాట. ఫ్రీగా వాళ్ళు మోషన్కి కూడా వెళ్తారు. చారు కూడా చాలా మంచిదే హెల్త్కి. దీంట్లో చింతపండు అది కూడా ఎక్కువగా వేయకుండా ఇలా టమాటా వేసి చేసింది. చింతపండు ఎక్కువ తినడం కూడా మంచిది కాదు కాబట్టి, పులుపు తగలాలి కాబట్టి దాన్ని టమాటా చారు అనేది పెట్టుకుంటున్నాము. లైట్గా చారులోకి కొత్తిమీర అన్నమాట, గార్నిష్ లాగా టేస్ట్ అది బాగుంటుంది. కొత్తిమీర వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. జలుబు అది రాకుండా కొత్తిమీర వల్ల కూడా చాలా అంటే చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి హెల్త్కి. కొత్తిమీర జ్యూస్ కూడా చేసుకుని తాగొచ్చు. మీకు చెప్పేసి కొత్తిమీర జ్యూస్ కూడా చేసుకుని తాగొచ్చు అండి. డీప్ ఫ్రై కూడా మంచిది కాదండి, ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ అంతా బాగుండట్లేదు కదా. ఇప్పుడు తిన్నప్పుడు బాగానే ఉంటుంది, ఒక 2-3 డేస్ అయ్యాక దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట. దగ్గు రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఎక్కువ డీప్ ఫ్రైలు తినము. చారు రెడీ అయ్యాక దీన్ని తీసేస్తాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా కుట్టి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైకింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.